నమస్తే G5 తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగ్ కుటుంబానికి కేటీఆర్. ఉండవల్లి గుహాల వద్ద యోగాసనాలు చేయడం విశేషం చంద్రబాబు. బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శ్రీ చైతన్య స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా తమ లోగోతో ప్రచురించిన నోట్ బుక్స్ ను విద్యార్థులకు అధిక రేటుతో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని విద్యార్థి సంఘాలు శ్రీ చైతన్య స్కూల్ గోడౌన్ వద్ద ధర్నా నిర్వహించారు. శ్రీ చైతన్య బుక్స్ కూడా వెంటనే శ్రీ చైతన్య కార్పొరేట్ బుక్స్ కూడా వెంటనే సిగ్గు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బుక్స్ అమ్మడు సిగ్గు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బుక్స్ అమ్మడు శ్రీ చేయాలి చైతన్య బుక్స్ కూడా వెంటనే శ్రీ చైతన్య బుక్స్ కూడా వెంటనే శ్రీ చైతన్య బుక్స్ కూడా వెంటనే సిగ్గు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ప్లేస్ లో బుక్స్ కూడా ఏర్పాటు చేసి బుక్స్ అమ్ముడు అమలు చేయాలి విద్యా హక్కు చట్టాన్ని వెంటనే అమలు చేయాలి విద్యా హక్కు చట్టాన్ని వెంటనే. ఆయన లేనిదే మేము లేము. మాల్కారం అంతా ఒక్కటై ఆ గ్రామానికి మా ప్రాంతానికి ఆయన చేసిన సేవలకు గాను రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఇది దమ్మపేట మండల పరిధిలోని మాల్కారం గ్రామస్తుల మనోగతం. రేపే రాజకీయాలకు అతీతంగా పామాయిల్ రైతుల సమ్మేళనం. ఒక గ్రామం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి కొరకు నాయకులు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు చేసిన అభివృద్ధికి గతంలో వారు మొదట్లో గెలిచిన సందర్భంలో మల్కారానికి రోడ్డే ఉండేది కాదు, చాలా గోతుల రోడ్డు. ఆ రోడ్డు అయితే చాలని ఆ రోజు మా పెద్దలు అడిగారు, మేము పక్కనే ఉన్నాం. తర్వాత వారు వచ్చాక రోడ్డు వేయటం జరిగింది. అక్కడ నుంచి మల్కారం దాదాపు 100 ఇళ్ళు 86 ఏప్రిల్లో వారు ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 10న మల్కారం తగలబడ్డది. ఆ సందర్భంగా వారు వచ్చి 100 ఇళ్ళు కూడా మంజూరీ ఇచ్చి ఆ ఊరిని ఆదుకొని అందరి అభిమానాన్ని చూరుకొని ఎన్టీఆర్తో సమానంగా మేము అప్పటి నుంచి మంత్రి గారిని ఇప్పటి వరకు కూడా మా అభిమాన నాయకుడిగా మేము అభిమానిస్తుంటాం. అదే కృతజ్ఞతతో మేము ముందుకెళ్తున్నాం. అట్లే రాసూరుపల్లి విలేజ్ ఉండేది కాదు, పాత ఊరే ఉండేది. అక్కడ ఒక 5-6 ఎకరాల భూమి కొని గిరిజనులకు అక్కడ కూడా ఊరు కట్టించారు. అట్లే తాళమాడ పక్కన పాత ఊరు ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉండేది. వాళ్ళని కూడా అడిగితే రోడ్డు మీద తీసుకొచ్చి ఇల్లు కట్టించి వాళ్ళకు కూడా నివాసాలు ఏర్పాటు చేయటం. తర్వాత గుత్తూరులో కూడా గుత్త పురుషోత్తరాయ స్థలంలో ఇల్లు కట్టించి ఇక్కడ కూడా చేయటం. ఇట్లా చెప్పుకొని పోతే అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈ తర్వాత వచ్చిన పామాయిల్ వల్లే ఒక మాటలో చెప్పాలంటే మేమందరం కూడా పిల్లలు చదివించుకున్నా, పెళ్లిళ్ళు చేసుకున్నా, ఇవంతా కూడా ఆ ఫ్యాక్టరీ నిర్మాణం చేసి తోటలు ఎంచడం వల్లే ఇదంతా సాధ్యపడింది. లేకపోతే చాలా రైతాంగం ఇబ్బంది పరిస్థితి ఉండేది. ఈ ప్రాంత అభివృద్ధిలో ఆయన ఈ ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాతగా మాకందరికీ ఆయన చాలా అభిమాన నాయకుడు. ఆయన ఈ మండలంలో పుట్టడం మా అదృష్టంగా మేము భావిస్తుంటాం. అట్లాగే ఈ ఊరికి సబ్ స్టేషన్ ఇచ్చినా, స్కూల్స్ ఇచ్చినా, ఇచ్చినా, ఈ రోడ్లు వేసినా కూడా వారే కాబట్టి కృతజ్ఞతతో వారిని ఆహ్వానించి సత్కరిద్దామనే ఉద్దేశంతో మేము ఆయన్ని అడగడం జరిగింది. మా కోరికను మన్నించి వారు వస్తున్నందుకు ప్రత్యేక మా మల్కారం గ్రామ ఉమ్మడి పంచాయతీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు వారికి తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. రైతుని రాజును చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ సొంత డబ్బా కొట్టుకోవడంలో ముఖ్యమంత్రి దిట్ట. రైతులు రైతు బీమా కోసం సంవత్సరం నుండి ఎదురుచూస్తున్నారు. రైతు పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనదా? డిప్యూటీ సీఎం అసెంబ్లీ 33 రకాల సన్నవడ్లు కొంటాం. బోనస్ మంగళం. రైతులను మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. రైతు భరోసా, రైతు బంధుకు మంగళం పాడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో గత 60 సంవత్సరాల పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుకు తెస్తుంది. వెంటనే రైతులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. బీఆర్ఎస్ పార్టీగా రైతుల పక్షాన మా డిమాండ్. బాగుంటేనే నిజంగా వ్యవసాయం పండగలాగా ఉంటేనే ఈనాడు మార్కెట్ మొత్తం కూడా మరి దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి మన భారతదేశంలో, మన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నంబర్ 1 స్థితికి మనం వెళ్ళాము ఏంటంటే రైతుల్ని మరి రాజుగా చేశారు కేసీఆర్ గారు. కాబట్టి మన రాష్ట్రం అన్ని రంగాల్లో తలసరి ఆదాయంలో మన రాష్ట్రం
తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా పోయింది, అక్షరాస్యతలో అగ్రగామిగా పోయాం, ఆరోగ్యంలో అగ్రగామిగా పోయాం, పంటల ఉత్పత్తిలో అగ్రగామిగా పోయాం. అన్ని రకాల మరి దేశంలో ఉన్నటువంటి సూచికలు అన్నింటిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఆనాడు 10 సంవత్సరాలు మరి అద్భుతంగా ముందుకు సాగింది ఏంటంటే కేసీఆర్ గారి యొక్క పరిపాలన దక్షత, కేసీఆర్ గారి యొక్క దార్శనికత, వారి యొక్క ముందు చూపుతోటి మాత్రమే అది జరిగింది. కానీ అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మరి ఇట్లా రైతుల్ని కడిగుడ్డతో గుర్తుకొచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ప్రజలు ఆలోచించాలి, రైతులు ఆలోచించాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వెంటనే మీరు క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రతి గింజను కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 50% కొంటే మిగిలినటువంటి 50% మీరు భరించండి. రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నది, నువ్వే చెప్పావు కదా, నువ్వేం చేస్తావని. మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు? అందుకని నువ్వు కొని అవసరమైతే నష్టం వస్తే అది ప్రజా సంక్షేమంగా భావించి మీరు భరించాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండవ అంశం యూరియాకి సంబంధించి మరి రైతులను అడిగితే తెలుస్తుంది. నిజంగా యాప్ ద్వారా యూరియా అనేటువంటిది అసలు ఒక సిగ్గుమాలినటువంటి చర్య, ఒక చేతగానటువంటి చర్య. ఎందుకు అంటే గతంలో రైతులు కొట్టుకాడికి వచ్చేటువంటి అవకాశం లేక పొలంలో ఉండి ఫోన్ చేసి మా ఆటో పిల్లగాడు వస్తున్నాడు, మీరు యూరియా కట్టలేసి పంపండి అంటే పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి గత 9 సంవత్సరాల కాలంలో. కానీ ఇప్పుడు యూరియా కోసం కుటుంబంలో 4 ఉంటే 4 ఫోన్లు దగ్గర పెట్టుకొని యాప్లు ఓపెన్ చేసి యూరియా కట్టల కోసం మరి యాప్లు వాళ్ళు కొడితే ఒక్కడికి 2 కట్టలు దొరికితే 4 ఎకరాల ఉన్నోళ్ళు ఏం చేయాలి? ఎంత పడుతుంది ఎకరానికి యూరియా? ఏ పంటకి ఎంత వేస్తారు? మినిమం 2 నుంచి 4 కట్టలు వాడతారు ఏ పంటకైనా కానీ మరి ఎకరానికి 2 కట్టలే ఇస్తాము, మిగిలినటువంటిది మీరు బయట కొనుక్కోండి అంటే మరి దళాల చేతుల్లోకి మళ్ళీ ఈ వ్యవస్థను తీసుకుపోయేటువంటి ప్రమాదం ఉన్నది. మనం చూసాం మొదట్లో, మీరు కూడా చూసారు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గెస్ట్ హౌస్ కాడ మందు కట్టల కోసం పెద్ద ఎత్తున రైతులు మోహరించి తోపులాట జరిగితే ఆ గోడ కూలిపోయి సిఐకి హార్ట్ అటాక్ వచ్చి జరిగినటువంటి రోజులు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు చేస్తుంది అని చెప్పేసి గుర్తు తీసుకురావాలనేటువంటి ఇది చేస్తూ ఉంది. ఇంధనమ రాజ్యం అవుతుంది అంటే జనవంతులు ఏందో అనుకున్నారు. ఇంధనమ రాజ్యం అంటే ఎరువులు కొరత, ఇంధనమ రాజ్యం అంటే ధాన్యం కొనుగోలు చేయకపోవటం, ఇంధనమ రాజ్యం అంటే రైతు భరోసా లేకుండా చేయటం, ఇంధనమ రాజ్యం అంటే 24 గంటలు కరెంట్ లేకుండా పోవడం, ఇంధనమ రాజ్యం అంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం దరిద్రంలోకి నెట్టడం అనేటువంటి తప్ప మరొకటి కాదు. అందుకని మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ పక్షాన వెంటనే మొన్న జరిగినటువంటి క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రద్దు చేయాలి. ఈ గతంలో ఎట్లనైతే కేసీఆర్ గారి పాలనలో రైతుల పట్ల వైఖరి విధానాలు ఉన్నాయో ఆ విధానాలని తిరిగి పునరుద్ధరణ చేయాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉంది. మిత్రులారా, జై తెలంగాణ, జై కేసీఆర్. ఉండవల్లి గుహల వద్ద యోగాసనాలు చేయడం విశేషమని సీఎం చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని అధిగమించేందుకు వ్యసనం లేని సాంకేతిక విధానం అవసరమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దేవతల రాజధాని అమరావతి స్ఫూర్తితో ప్రజా రాజధానిని నిర్మిస్తున్నామని, రాజధానిని భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. As on today, 20 lakh acres, 20 lakh farmers are cultivating. I want to take it 50 lakh farmers, 50 lakh acres, another 4-5 years. One day, without fertilizer, without pesticide, I wanted to produce food for the global community, for Indian community. That is future. So with all these things, yoga, meditation, pranayam, this is the order of the day. So I am appealing all citizens. Our Honorable Prime Minister is not thinking Vikasit Bharat without spirituality. He wanted to create Vikasit Bharat with spirituality. That is the strength of India. We have to protect. I am thanking Baba Ramdev ji and also our Honorable Prime Minister for giving extraordinary leadership for spirituality. Now, in a way, all media is here. Tomorrow also you will be here.
I cannot do what Baba Ramdevji is doing, but I am practicing for better health. That is where I am doing. Tomorrow I will show you every citizen I am asking now. It is very difficult to convince, but it is a mission approach. Like-minded people has to join together, convince each other, even your family members, your friends, your office, your neighbors. By seeing these children, I am getting hope now. They will be true torch bearers for future. If you do this, these children can do wonders in future. It won't not only helping health and also knowledge, focus, concentration. Our mind is always distracted. Disturbed mind cannot do right things. That is where these children is going to do wonders. What our Baba Ramdev ji and also our Prime Minister is doing, not only for 2047. It is రాష్ట్ర రెవెన్యూ శాఖ పిలుపు మేరకు శనివారం నరసన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ టి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని రెవెన్యూ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి పదవి విరమణ పొందిన ఉద్యోగులను సన్మానించారు. ఇది ఒక శుభ పరిణామమని ఆయన అన్నారు. శనివారం జూన్ 20న లావేరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 1786లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఆవిర్భావం పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని ఏటా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ శ్రీనివాసరావు రెవెన్యూ శాఖ చరిత్ర ప్రాముఖ్యతను వివరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డీటీలు శ్రీనివాస్, అప్పలరాజు, ఆర్ఐ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మనం చాలా వర్క్స్ చేస్తున్నాం. అందులో భాగంగా మనం ఈ సంవత్సరంలోనే దాదాపు రైస్ కార్డులు ఒక 2106 కార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే సర్టిఫికేట్లు మనకి తెలియకుండా 25,000 సర్టిఫికేట్లు ఇచ్చాము. ఈ ఇయర్లో మనం 25,000 వివిధ రకాల మన ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్లు అన్ని ఇవ్వడం జరిగింది. అలాగే మనకి మ్యూటేషన్స్, కరెక్షన్స్ కూడా 1883 మ్యూటేషన్స్ చేయడం జరిగింది. కరెక్షన్స్, మ్యూటేషన్స్ మన ప్రజలు పెట్టుకునే రిక్వెస్ట్లు. అలాగే మన సబ్ డివిజన్లు, ఎఫ్లైన్లు కూడా 725 ఎక్కింది మండలం తరఫున. మెయిన్ ఏంటంటే మన రీసర్వేలో వచ్చిన ప్రాబ్లమ్స్, నేను వచ్చిన ఫస్ట్లో మేజర్ సబ్ డివిజన్స్ అవే ఎక్కువ చేయడం జరిగింది. పంట కొనుగోలు చేయలేదని మనస్తాపానికి గురై ఆదిలాబాద్ రైతు నూగూరే పాండురంగ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోవడంతో రైతులు సూసైడ్ చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసుకుంటున్న ఈ వ్యవసాయ వ్యతిరేక విధానాల వల్ల చిత్తైపోయిన పరిస్థితి, మరి అప్పుల పాలైపోయి చివరికి ఆత్మహత్యల పాలయ్యే దుస్థితి మళ్ళీ ఒకసారి వచ్చింది. ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే ఆదిలాబాద్ జిల్లా, దీని పక్కనే ఉన్న మహారాష్ట్ర జిల్లా, ఆ రోజుల్లో మీరు చూస్తే దేశంలో అత్యధికంగా ఆత్మహత్యలు ఎక్కడున్నాయంటే ఫస్ట్ మహారాష్ట్ర ఉంటుండే, రెండో స్థానంలో మన తెలంగాణ ప్రాంతం, మన ఆంధ్రప్రదేశ్ ఉంటుండే. అట్లాంటిది 10 ఏళ్లలో కేసీఆర్ గారు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతుకు కరెంటు ఉచితంగా ఇచ్చుడు కావచ్చు, అట్లాగే పంటల కొనుగోళ్లు కావచ్చు, దీనివల్ల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గినాయి, బలవన్ మరణాలు తగ్గినాయి. కానీ మళ్ళొక్కసారి ఈ దౌర్భాగ్యపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ కుటుంబాలు మళ్ళీ ఒక్కసారి 3 పిల్లలు, భార్య, చిన్న పిల్లలు, అందరు ఇంకా చదువుకుంటున్న వయసులో ఉన్నోళ్ళు, వాళ్ళందరూ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఎన్ని ఎకరాల పొలం ఉన్నా, ఎంత పంట కష్టపడి పండించినా, ప్రభుత్వం రైతు బంధు ఇవ్వకపోయినా ఇవాళ మరి అమ్ముకుందామంటే కూడా కనీసం కొనేటోడు లేకపోతే ఆగమైపోయే పరిస్థితి మళ్ళీ ఒకసారి వచ్చింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి మా పార్టీ తరఫున ఏదో కొంత సాయం చేసినాం. ఒక 3 లక్షల రూపాయల కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి పాండురంగ గారి కుటుంబానికి సాయం చేసినాం. కానీ ఇది ఏ కోశాన సరిపోదు. వాళ్ళకున్న అప్పులకు, వాళ్ళకున్న అవస్థలకు కనీసం మీరు రైతు బీమా కూడా ప్రీమియం కడతలేరు. ఇవాళ 7,000 రైతు బీమా మరి క్లెయిమ్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. మీరు పైసలు కట్టలే ప్రభుత్వం. కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచన చూడబెట్టిన కార్యక్రమం, ఇట్నే ఎవరైనా రైతు చనిపోతే అది సహజ మరణమైనా, ప్రమాదవశాత్తు చనిపోయినా, బలవంతపు మరణమైనా ఆ కుటుంబంకి ఏం కావద్దని చెప్పి 5 లక్షల బీమా ఇచ్చే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు దేశంలో మొదటిసారి పెట్టిండు.
ఇలా దానికి కూడా ప్రీమియం కట్టడానికి మీకు మనసు వస్తలేదు. ఎందుకంటే మీకు బాధ ఏమంటే రైతు బీమా అంటే కేసీఆర్ యాదికి వస్తాడు, రైతు బంద్ అంటే కేసీఆర్ యాదికి వస్తాడు, 24 గంటల కరెంట్ అంటే కేసీఆర్ యాదికి వస్తాడు. మేము ప్రభుత్వానికి చేతులు జోడించి చెప్పేది, ఎలక్షన్లప్పుడు రాజకీయాలు చేద్దాం, ఎలక్షన్లప్పుడు కొట్లాడుకుందాం, ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు కుర్చీలో కూర్చుంటారు. కానీ మా మీద కోపం ఇవాళ రైతుల మీద తీయకండి. కేసీఆర్ పెట్టిన పథకం మీకు ఇష్టం లేకపోతే పేరు మార్చుకో, ఇందిరమ్మ బంధన్ పెట్టుకో, ఇంకో బంధన్ పెట్టుకో, ఏదో ఒకటి పెట్టుకో, కానీ పైసలు ఇవ్వు. కొను, పంటలు కొను, జొన్నలు కొను, వడ్లు కొను, వెంటనే పైసలు వెయ్యు. అంతేగాని ఈ రకంగా రాచి రంపాన పెట్టి మరి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవద్దు. పాండురంగ గారి కుటుంబానికి తప్పకుండా న్యాయం చేసేదాకా వదిలిపెట్టం. నేను ఆ కుటుంబానికి మాట ఇచ్చిన, 3 పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు. నేను వారికి మాట ఇచ్చాను, ప్రభుత్వం మెడలు వంచైనా సరే మీకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పాం. 25 లక్షల రూపాయలు ఇచ్చి తీరాల్సిందే. ఒక్కొక్క రైతు ఎవరైతే చనిపోయినాడో ఇవి ఖచ్చితంగా ప్రభుత్వము మరి ఉద్దేశపూర్వకంగా పంటలు కొనకపోవడం వల్ల, ప్రభుత్వం మీరు కావలసుకునే ఇవాళ పంటలు కొనకుండా ఎగ్గొట్టడం వల్ల, మీరు తప్పించుకునే ధోరణి అవలంబించడం వల్లనే రైతులు ఇవాళ మరి మార్కెట్ యార్డ్లలోనే విషం దాగి చచ్చిపోయే రోజులు వచ్చినాయి. అందుకే ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు, పెద్దలు జోగు రామన్న గారు, మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవా లక్ష్మి గారు, మేమందరం కూడా ఈ జిల్లా నాయకత్వం మొత్తం, మా రాష్ట్ర నాయకత్వం కూడా అండగా ఉంటుంది. ఇవాళ మేమందరం కూడా ఒక శాసనసభ్యుల బృందంగా ఇక్కడికి వచ్చినాం. మా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు, మా హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు, మా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు, అట్లాగే మా జాన్సన్ రాథోడ్ గారు, మా ఖానాపూర్ నియోజకవర్గ బాధ్యులు, అయితే గౌరవ జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు, ముధోల్ నుంచి, నిర్మల్ నుంచి అందరం కలిసి ఇవాళ కుటుంబానికి ధైర్యం చెప్పనీకి కేసీఆర్ గారు మమ్మల్ని ప్రత్యేకంగా ఆయన బాధ చూసి, ఫోటోలు చూసి, ఆయన పేపర్ల వార్తలు చూసి కేసీఆర్ గారు చలించిపోయి ఆ కుటుంబం. నీట్ యూజీ పునః పరీక్షను పటిష్టంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సన్నాహాలు చేపట్టింది. పరీక్షను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు శనివారం దేశవ్యాప్తంగా ఎగ్జామ్ సెంటర్ల వద్ద మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఈ డ్రిల్ ద్వారా పరీక్షల కేంద్రాల వద్ద సన్నద్ధతను పరిశీలించి అధికారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడమే లక్ష్యం. ఈ క్రమంలోనే 2.5 లక్షలకు పైగా భద్రతా సిబ్బందిని 5,000కు పైగా పరీక్ష కేంద్రాల వద్ద మోహరించారు. రాష్ట్రంలో తీవ్ర సంక్షోభంలో రైతుల సమస్యలపై 30న చెలో విజయవాడ, నాడు డోర్ డెలివరీ, నేడు బాడి అదృశ్యం. ఈ 2 ఏళ్లలో ఏమి సాధించారని విజయోత్సవ సభలు. బీచ్ లో బార్లు పెట్టి కుటుంబ ఆహ్లాదకరాన్ని పాడు చేయకండని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. గత 2 ఏళ్లుగా మన రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని, ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు స్పష్టం చేశారు. సిపిఐ కాకినాడ జిల్లా సమితి సమావేశాల సందర్భంగా ఆయన పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ నెల 30న చలో విజయవాడ జయప్రదం చేయాలని, కార్యక్రమానికి సిపిఐ సంపూర్ణ మద్దతును ఇస్తుందని ప్రకటించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, శాఖ రామకృష్ణ, ఏ భవానీ, బొబ్బిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మైక్ టెస్టింగ్ 1 2. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. కనీసం యుద్ధాల పేరుతో ఎరువుల ధరలు, ఆక్వా రంగంలో ఉన్న సీడ్ ధరలు, ఫీడ్ ధరలు ఇవన్నీ ఆకాశాన్ని అంటుకుని రైతులు ఆత్మహత్యలు శరణ్యమనే విధంగా ఈరోజు రైతుల పరిస్థితి దీనాతీతంగా ఉంది. ఇక మన ఈస్ట్ గోదావరి, ఉమ్మడి ఈస్ట్ గోదావరిలో కౌలు రైతులు చాలా ఎక్కువ మంది. కౌలు రైతుల పరిస్థితి మరీ వర్ణాతీతంగా ఉంది. దీని మీద రైతులు ఎదుర్కొన్న సమస్యల మీద ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో చలో విజయవాడకి కార్యక్రమం నిర్వహించాం. దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ మధ్యన ఒక వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాల్లో కూడా కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయిందని విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. మీకేనా సిగ్గుందా అని అడుగుతున్నాను. మీకేనా కనీసం బుర్రుండి మాట్లాడుతున్నారా? ఈ 2 ఏళ్ళలో విజయోత్సవ అంటున్నారు.
ఒక్కటి చెప్పండి. అంటే రోడ్లు వేసాం, పెన్షన్లు ఇచ్చాం, మీటింగ్లు ఇచ్చాం, ఇది కాదు. అది నేను ముఖ్యమంత్రి అయినా అది జరుగుతుంది. ఈ 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు 26కే పూర్తి చేస్తా అన్నారు. అది పూర్తయిందా? అది నత్తనడక నడుస్తుంది. కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తామన్నారు, దాన్ని చేశారా? విభజన హామీలు అమలుకు పూనుకుంటామని చెప్పారు, అది చేశారా? సరే, జిల్లాలో ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమ, ఒక ప్రైవేటు పరిశ్రమ మీరు నిర్మించారా? ఏదైనా అంటే గూగుల్ డేటా ఎన్ని గత ప్రభుత్వంలోనే అయినాయి. 2 లక్షల కోట్ల పెట్టుబడులు, ఎన్ని సొల్లు కబుర్లు గత 14 ముందున్నాం, అంతకుముందు చూసాం. నిర్దిష్టంగా ఈ పని చేశామని చెప్పండి. రైతుల సమస్యలు తీర్చలేదు, ఒక సాగుని ప్రాజెక్టు కట్టలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కనీసం మీ సూపర్ 6 హామీల భాగంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 3 సెంట్లు ఇస్తున్నారు. అదేమైనా ఇచ్చారా? నారా లోకేష్ గారు పాదయాత్రలో అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని, మేమైతే జీతాలు పెంచుతామన్నారు. అదేమైనా చేశారా? ఏం చేశారు? మరలా మీరు 673 జీవో తీసుకొచ్చి మున్సిపాలిటీ సేవలన్నీ ప్రైవేట్ పరం చేయాలనుకున్నారు. అది విజయోత్సవ సభ. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జగ్గంపేట శాసనసభ్యులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మౌలిక వస్తువులు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. పాల ప్యాకెట్లు, కోడిగుడ్లు, ఇతర నిత్యావసర సరుకుల నిల్వలు, వాటి ఎక్స్పైరీ తేదీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అంగన్వాడీలోని చిన్నారులతో మమేకమై వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అన్నం రుచిగా ఉందా, రోజు ఏం నేర్చుకుంటున్నారు అంటూ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, బాలల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలే పునాది. ఇక్కడ పిల్లలకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్యతో పాటు ప్రేమ, ఆప్యాయత కూడా అందాలి. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు. ప్రతి చిన్నారి ఆరోగ్యంగా, ఆనందంగా ఎదగాలి. అదే మన లక్ష్యమని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు చేరేలా పారదర్శకంగా పనిచేయాలని, కేంద్ర నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జంపన సీతారామచంద్ర వర్మ, జంపన రవి వర్మ, గంగిరెడ్ల దొరబాబు, మంచికంటి శ్రీను, జ్యోతుల చిన్ని, సూతి శ్రీను తదితరులు పాల్గొన్నారు. నంబర్ 2వ తారీఖుని ఇచ్చేసామండి. తర్వాత శుక్రవారం అండి ఈ 2వ తారీఖుని 20 గంటలండి కిట్లు అండి, కిట్లు ఉంటాయి. ఇన్ని కలిసి ఒకటే ఇచ్చేసాము. ఇస్తామండి ఖాళీగా. ఇప్పుడు మళ్ళీ ఇంకా పాలు వస్తాయండి 2వ గంట. ఇంట్లో పోయి కార్యక్రమం మాత్రం మంచిది కాదు. బుద్ధుల వరకు మిస్యూజ్ అవుతున్నాయి. ఫస్ట్ అర్థం లేదు. మళ్ళీ ఇదే రిపోర్ట్ కానీ నా కొత్త లేకపోతే రాని వాళ్ళకి మళ్ళీ వచ్చే మాత్రం అన్ని పనులు చూసుకోవడం ఉంటుంది. అది డిఎస్సి ఉద్యోగులపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాధితులు వచ్చి మొరపెట్టుకుంటూనే విషయం బయటకు వచ్చిందని వైకాపా రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు.
సోషల్ మీడియాలో కాకినాడ జనసేన పార్టీ అధికార ప్రతినిధి పిల్లారి శెట్టి రాజేశ్వరి మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇస్తూ పారదర్శన్ డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారంటూ కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని, అయితే స్పోర్ట్స్ కోటాలో రాష్ట్ర స్థాయిలో వచ్చిన మెరిట్ ను కాదని జిల్లా స్థాయిలో వచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికే కోటప్ప ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఉద్యోగాల పేరుతో నిజమైన అర్హత ఉన్న వారిని పక్కన పెడుతున్నారని, రుజువులతో సాక్ష్యాలు చూపిస్తానని, మీకు నిజాయితీ ఉంటే కలెక్టరేట్లో నోటీస్ బోర్డులో ఉద్యోగాలు భర్తీ లిస్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. అన్ని తెలుసుకుని మాట్లాడాలని, సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని రాజేశ్వరిపై మాట్లాడారు. నమస్కారం అండి. పిల్లారి శెట్టి రాజేశ్వరి గారట, కాకినాడ జనసేన అధికార ప్రతినిధి. నేను మొన్న ఒక మాట్లాడిన వీడియో గురించి ఆవిడ కౌంటర్ ఇస్తూ మాట్లాడారు. అది కూడా డిఎస్సి మీద లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తే దానికి మహిళలు లోకేష్ గారు డిఎస్సి మీద ఛాలెంజ్ చేశారు. అలాగే మేకప్ విషయంలో ఎవరు హోమ్ మినిస్టర్ గారు మేకప్ గురించి అమర్నాథ్ గారికి ఇద్దరికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ దానికి కూడా అన్ని ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజర్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మేమే వచ్చి చెప్తాం, మహిళలకు చెప్పాం, ఛాలెంజ్ చేశాం. ఓకే, డిఎస్సి గురించి చెప్తాను. ఇప్పుడు డిఎస్సి విషయంలో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఛాలెంజ్లు చెప్పారు, చూపించారు. డిఎస్సిలో ఎవరైతే పాల్గొన్నారో, ఎవరైతే అక్కడ పాస్ అయ్యి ఉద్యోగాలు రాక ఎలిజిబుల్ అయిన వాళ్ళకి, అండర్లైన్ చేసుకోండి అమ్మ రాజేశ్వరి గారు, ఎలిజిబుల్ అయిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు రాకుండా ఎలా తిప్పలు పడ్డారు అని రుజువులు అన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చుని మాట్లాడారు. అవన్నీ చూపించారు. చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టి దానికి నిజ నిజాలు అన్నీ చెప్పి చూపించారు. దానికి మీరు ఇవ్వండి అని. ఇప్పటి వరకు మీ నాయకులు ఎవరు ఇవ్వలేదండి. మీ కూటమి మంత్రి గారు లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు కూడా దానికి కౌంటర్ ఇవ్వలేదండి. ఇవ్వకుండా నేను ఉన్నాను, వచ్చి ఛాలెంజ్ చేయండి 200 మీటర్లో ఉన్నారు. దానికి ఛాలెంజ్కి మేము వెళ్ళాం. ఎందుకంటే రుజువులు చూపించమంటే. క్రీడా విషయంలో అంటారా, క్రీడా విషయంలో అథెంటిటివ్ ఏంటంటే గ్రీక్ స్పోర్ట్స్ దగ్గర నుంచి యాజ్ ఏ స్పోర్ట్స్ ఉమెన్గా నేను చెప్తున్నా, నేను స్టేట్ ప్లేయర్ని అండి. ఖోఖో కబడ్డీ కూడా నేను స్టేట్ ప్లేయర్ని. అందుకే నేను చెప్తున్నా, అథెంటిటివ్గా ఎవరిస్తారు దాని ఆ సర్టిఫికెట్ వాల్యూగా అప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలి. మీరు ఇచ్చిన ఆ ఉద్యోగాల్లో క్రికెట్ అలాగే క్రికెట్ స్పోర్ట్స్ కానీ, జిల్లా కానీ, స్టేట్ కానీ, నేషనల్ కానీ ఈ పరిధిలోకి తీసుకున్నారా? స్టేట్లో ఫస్ట్ వచ్చిన అతనికి కాకుండా జిల్లా వైజ్ వచ్చిన వాళ్ళకి మీరు ఉద్యోగం ఎందుకు ఇచ్చారు? అతను ఎందుకు పక్కన పెట్టారు? ఆ రుజువులన్నీ ఉన్నాయి కదా, దాన్ని బట్టే మేము మాట్లాడాం. ఇంకా మీరు రాజేశ్వరి గారు మీరు ఇంకోటి అడిగారు, మేమన్నీ వెబ్సైట్లో పెట్టామని. వెబ్సైట్లో ఏం పెట్టారండి? అవి వచ్చేసిన వాళ్ళు కాదు, ఎవరు వచ్చారు కాదు, ఎంత పర్సంటేజ్తో ఏ మార్కులు వచ్చిన వాళ్ళకి వచ్చాయి, ఎక్కువ తక్కువ ఎవరికి వచ్చాయి మీరు అది పెట్టండి. కలెక్టర్ ఆఫీసులో దాని సాంప్రదాయం ఏంటంటే ఉద్యోగాలు వచ్చిన తర్వాత డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన వాళ్ళకి కలెక్టర్ ఆఫీసులో ఒక లిస్ట్ పెడతారండి, మెరిట్ లిస్ట్ పెడతారు. ఆ మెరిట్ లిస్ట్ని మీరు షో చేశారా? ఎక్కడైనా ఉందా? అది ఉంటే ఈరోజు ఎందుకు అడుగుతారు? మీరు ఇంకో మాట అన్నారు, ఎగిసిపడే తారాజువల్లాగా వెళ్ళిపోయి అక్కడ తుస్సుమని పడ్డామని కాదు. మేము ఎగిసిపడే తారాజువల్లాగా వెళ్ళేమో మాట్లాడేమో తుస్సుమని మాత్రం పడవండి. ఎందుకంటే ఏది మాట్లాడినా నేను రుజువులతో సహానే మాట్లాడతాను. నోటుకు వచ్చింది అన్నది నేను మాట్లాడినండి, అది ఏ సబ్జెక్ట్ అయినా సరే నేను అన్నీ పక్కన పెట్టుకుని అలాంటిగా మాట్లాడుతుంటాను. అది పెట్టిన దానికి అలాగే మాట్లాడారు. మీరు కాదు అంటారా? మీరు 1 to 1 రమ్మన్నా నేను వచ్చి మాట్లాడతాను, మేము మాట్లాడతాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సవాలు స్వీకరించి మీ మంత్రి గారిని కూడా మాట్లాడమని మీ కూటమి తరఫున మీరు చెప్పండి అమ్మా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగ్ కుటుంబానికి కేటీఆర్. ఉండవల్లి గుహాల వద్ద యోగాసనాలు చేయడం విశేషం చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.